ఫ్రెండ్స్, దిస్ ఇస్ అర్జున్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కార్స్ మీద రూపే మాస్టర్ రూపే అని ఎందుకు ఉంటుంది, మాస్టర్ కార్డ్ అంటే ఏంటి, రూపే కార్డ్ అంటే ఏంటి, ఎస్బీఐ డెబిట్ కార్డ్ మీద క్రెడిట్ కార్డ్ మీద ఉంటుంది కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మాస్టర్ కార్డ్కి, వీసా కార్డ్కి, రూపే కార్డ్కి డిఫరెన్స్ ఏంటో ఈరోజు తెలుసుకున్నాము. నా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్తే నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఎస్బీఐలో ఒక అకౌంట్ తీసుకున్నాం, మనకు డెబిట్ కార్డ్ ఇచ్చారు. అకౌంట్కి ఏటీఎం మిషన్స్ ఉంటాయి కదా, ఆ ఎస్బీఐ అకౌంట్ కార్డు యొక్క ఏటీఎం మిషన్ కాడ విత్డ్రా చేసుకుంటే మనీ వస్తాయి. కాకపోతే అలాంటి ఎస్బీఐ ఏటీఎం సెంటర్స్ ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా ఉండవు. దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ చేసిన రూపే మాస్టర్ వీసా అనే కంపెనీస్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ ఇలాంటి ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంకులతో టైఅప్ అయ్యి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి వాటి సర్వర్స్ని కొని వాళ్ళకు ఈ సర్వర్స్ ద్వారా మనకు ఎస్బీఐ అకౌంట్ ఉన్నా సరే, ఎస్బీఐ కార్డు ఉన్నా సరే, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అది అకౌంట్ అది సెంటర్లో ఎస్బీఐ కార్డు ఉంది, హెచ్డిఎఫ్సి ఏటీఎం సెంటర్లో కూడా మనం విత్డ్రా చేసినప్పుడు ఈ సర్వర్స్ అనేటివి మనకు ఎస్బీఐకి ఒక పర్మిషన్ లింక్ వెళ్తుంది అనమాట. ఏమనంటే తను ఎస్బీఐ కార్డుతోన హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏటీఎం సెంటర్లో మనీని విత్డ్రా చేస్తుందంటే దానికి పర్మిషన్ వస్తుంది. ఆ పర్మిషన్ మళ్ళీ రూపే కార్డ్కి వస్తుంది. ఆ రూపే కార్డ్ మళ్ళీ పర్మిషన్ ఇస్తే మనకు ఏటీఎం సెంటర్లో మనీ విత్డ్రా అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ ఏటీఎం సెంటర్లో ఏ ఏటీఎం సెంటర్లో అయినా, హెచ్డిఎఫ్సి దేనితోనైనా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, కోటక్ మహీంద్రా ఇట్లా రకరకాల ఏటీఎం సెంటర్లో మన ఎస్బీఐ కార్డుని విత్డ్రా చేసుకోవచ్చు మనీని. దానికోసం అని రూపే కార్డ్ అని ఉంటుంది అనమాట. ఈ రూపాయి అనేది రూపే, వీసా, మాస్టర్ అనేది ఒక కంపెనీ అనమాట. ఇలా చేసినందుకు ఈ ఎస్బీఐ కానీ, ఐసిఐసి బ్యాంక్స్ కానీ, ఈ బ్యాంక్స్ వీటికి రూపే, మాస్టర్, వీసా అనే థర్డ్ పార్టీ కంపెనీస్కి కమిషన్ పే చేస్తాయి అనమాట ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకుంటూ. నెక్స్ట్ వచ్చేసి రూపే కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే మన రూరల్ ఏరియా, డొమెస్టిక్ ఏరియాస్ మాత్రమే ఈ రూపే కార్డ్ని యూజ్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా మనం మనీని విత్డ్రా చేసుకోవచ్చు, స్వైప్ చేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్నేషనల్గా పనిచేయదు ఇది. ఇంటర్నేషనల్గా వేరే కంట్రీ, అవుట్డోర్ కంట్రీలోకి వెళ్ళి మనం మనీ విత్డ్రా చేసుకోవాలన్నా, స్వైప్ చేయాలన్నా వీసా, మాస్టర్ కార్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఇది గ్లోబల్గా మనకు మనీని ఇస్తుంది, విత్డ్రా చేసుకోవచ్చు, మనీని తీసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం మాస్టర్ కార్డు, వీసా కార్డుతో మనము ఇంటర్నేషనల్లో మనం ఏదైనా షాపింగ్ చేసినా, అది మనీని విత్డ్రా చేసినా అది మనీ యాన్యువల్ ఛార్జ్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం వేరే ఇంటర్నేషనల్గా మనీని స్వైప్ చేస్తాం కాబట్టి విత్డ్రా చేసుకోవడం అనమాట. సో మన రూపే కార్డ్ ఏమో మన యాన్యువల్ ఫీజ్ ఇండియాకే చెందుతుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రమే ఈ పర్మిషన్ ఉంది కాబట్టి మన యాన్యువల్ ఫీజ్ మాత్రం మన ఇండియాకే చెందుతుంది. ఇది మాత్రం గ్లోబల్గా మనం ఎక్కడికైతే స్వైప్ చేసామో ఆ కంట్రీకి వెళ్ళిపోతుందంట. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకు కొన్ని ప్లాటినం కార్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట రూపే కార్డులో. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు, కానీ కొందరికి మాత్రమే ఇది ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీసా కార్డుకి అదే మాస్టర్ కార్డు అండ్ రూపే కార్డులో అది మోరోవర్ డిఫరెన్స్ ఏంటంటే రూపే కార్డులో ప్రాసెసింగ్ ఏంటంటే మనం విత్డ్రా చేసుకున్నప్పుడు ప్రాసెసింగ్ అనేది తొందర అయిపోయి మనకు మనీ తొందరగా వచ్చేస్తుంది.
మాస్టర్ కార్డ్‌లో, వీసా కార్డ్‌లో అలా ఉండదు. కొంచెం టైం టేకెన్ అనమాట. ఇది ప్రాసెస్ అనేది కొంచెం పర్మిషన్స్ అవన్నీ టైం టేకెన్ ప్రాసెస్. అది రూపే కార్డ్ ఏమో మోర్ సెక్యూర్ అనమాట. విత్ కంపేర్ మాస్టర్ కార్డ్ అండ్ వీసా కార్డ్. ఎందుకంటే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ అనేది మనకు వేరే కంట్రీస్‌లో కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి మోర్ సెక్యూర్‌గా ఉంటుంది రూపే కార్డ్. వీసా కార్డ్ అండ్ మాస్టర్ కార్డ్‌తో పోలిస్తే. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు 2000 ఏమైనా విత్‌డ్రా చేసుకున్నామనుకో చార్జెస్ అన్నట్టు రూపీస్ 2.35 పైసా అంత మాత్రమే ఉంటుంది రూపే కార్డ్‌లో. ఇందులో వచ్చేసి 3.25 పైసా అలా ఉంటుంది. వీసా కార్డ్‌లో, మాస్టర్ కార్డ్‌లో 1 రూపీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది యాన్యువల్ చార్జెస్ వచ్చి రూపేలోనేమో 2-35 దాకా రేంజ్ వరకు ఉంటుంది రూపీస్ వరకు. ఇందులో ఏమో 400 వరకు అప్ టు వరకు ఉంటుంది వీసా కార్డ్, మాస్టర్ కార్డ్. ఇంకేమన్నా